హలో, నేను మీ సిఎస్ రావు. ఆపరేషన్ సింధూర్ 1.0 లేదా 2.0 రెండిట్లో మనకి కనిపించింది ఏంటంటే డ్రోన్స్, అలాగే మిజైల్స్, రాడార్. ఇవే మనకి వినిపించినండి. అంటే గతంలో మాదిరిగా సైన్యం ఎక్కువగా మానవ సైన్యం కన్నా కూడా టెక్నాలజీ పరంగా ఎక్కువగా ఉపయోగించారు. టెక్నాలజీని హై ఎండ్ ఉపయోగించడం కారణంగానే పాకిస్తాన్ని 3 రోజుల్లో ఖతం చేయగలిగారు. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్స్ని కానీ లేదా మిజైల్స్ని కానీ వెంటనే తిప్పి కొట్టడానికి కారణం హై రెజల్యూషన్ ఉన్నటువంటి రాడార్స్. అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటివి అత్యాధునికమైనటువంటి వ్యవస్థ ఉండడం. లేదంటే పాకిస్తాన్ టార్గెట్ చేసినటువంటి 15 నగరాలు భారతదేశంలో ఉండేవి చాలా వరకు ధ్వంసం అయి ఉండేవి. కొన్ని వందల డ్రోన్స్ని పాకిస్తాన్ ప్రయోగించింది, టర్కీకి సంబంధించినటువంటి వాటిని కానీ లేదా చైనాకి సంబంధించినటువంటి వాటిని కానీ. వాటన్నిటిని కుప్పకొల్చడంతో పాటు MiG-16 లాంటి విమానాలను కూడా కూల్చివేశారు భారత ఆర్మీ. దానికి కారణం అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, నిఘా వ్యవస్థ ఉండడమే. బాలాకోట్ దాడుల్లో సందర్భంగా ఉపయోగించినటువంటి RISAT అనేటువంటి హై రెజల్యూషన్ శాటిలైట్ ఏదైతే ఉందో, ఈ RISAT నుంచి దాన్ని ఎన్హాన్స్ చేస్తూ ఇప్పుడు ఇస్రో RISAT 1B తీసుకొస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత మన ఇస్రో భారత ఆర్మీకి అత్యంత హై రెజల్యూషన్ ఉండేటువంటి శాటిలైట్ RISAT 1Bని ఇప్పుడు పరిచయం చేస్తుంది, ప్రయోగించబోతుంది. మే 18వ తారీఖున ప్రయోగించబోతుంది ఇస్రో. ఇప్పటికే 24x7 నిఘా కోసం హై రెజల్యూషన్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ కోసం 10 శాటిలైట్లని భారత ఆర్మీకి అందుబాటులో ఉంచింది ఇస్రో. ఈ 10 శాటిలైట్లు ఇప్పుడు మొత్తం తీరం వెంబటి 7,000 కిలోమీటర్లు సుమారుగా, అలాగే ఉత్తర భారతదేశానికి సంబంధించిన సరిహద్దులు ఏవైతే పాకిస్తాన్కి అలాగే భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దులు, అలాగే తీర ప్రాంతం, ఈ మొత్తాన్ని కవర్ చేస్తూ 10 శాటిలైట్లు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. ఈ 10 శాటిలైట్లు ఎప్పటికప్పుడు సరిహద్దుల్లో ఉండేటువంటి దేశాల యొక్క కదలికలు, ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీ ప్రయోగిస్తున్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, మిజైల్స్ కానీ లేదంటే డ్రోన్స్ కానీ లేదా రాడార్కి సంబంధించినటువంటి లేదా ఆర్మీకి సంబంధించినటువంటి కదలికలు హై రెజల్యూషన్ తోటి ఇమీడియట్గా అలర్ట్ చేస్తూ ఉంది భారత ఆర్మీని. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో అందజేసింది. ఇస్రో చైర్మన్ నారాయణన్ రీసెంట్గా బెంగళూరులో 2 days క్రితం ఒక సమావేశానికి, ఒక యూనివర్సిటీలో సమావేశానికి హాజరయ్యారు. ఆ వేదిక మీద నుంచి నారాయణన్ గారు చెప్తూ 18వ తారీఖున RISAT 1B అనేటువంటి శాటిలైట్ని ప్రయోగిస్తున్నాం. ఈ శాటిలైట్ రాబోయేటువంటి రోజుల్లో 24x7 పొగమంచు ఉన్న, భారీ వర్షాలు ఉన్న, ఫుల్గా మేఘాలు ఉన్న, రాత్రి పగలు హై రెజల్యూషన్ ఇమేజ్ తోటి ఆయా దేశాలకు సంబంధించిన ఆర్మీల కదలికలను భారత ఆర్మీకి అందజేస్తుంది. ఈ శాటిలైట్ యొక్క స్పెషాలిటీ అదని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్లో అది పనిచేస్తుంది, కీలకం కాబోతుంది రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ని అందించడానికి అనేది ఆయన అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే బాలాకోట్ దాడి తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ మీద నిఘా పెట్టడానికి RISAT అనేదాన్ని ఉపయోగించారు. ఈ RISAT ద్వారా చాలా వరకు కదలికలు పసిగడుతూ ఉంది భారత ఆర్మీ. ఆ తర్వాత RISAT 1ని ఉపయోగిస్తుంది. ఇప్పుడు RISAT 1 కానీ RISAT కానీ ఆపరేషన్ సింధూర్లో అద్భుతంగా పనిచేశాయి. అందుకే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిజైల్స్ కానీ లేదా డ్రోన్స్ కానీ కుప్పకొట్టడానికి ప్రధాన కారణం మన ఇస్రో అందించినటువంటి శాటిలైట్ సమాచారం ఆధారంగానే అవన్నీ చేశాయి. దానికి తగిన విధంగా రష్యా అందించినటువంటి S-400 రాడార్ కానీ లేదా INS
విక్రాంత్ కానీ ఇవన్నీ కూడా పనిచేసాయి. బ్రహ్మోస్ను ఉపయోగిస్తే పాకిస్తాన్ గడగడలాడించారు. వాటితో పాటు రఫేల్ విమానాలను ఉపయోగించారు. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా సరిహద్దుల్లో ఉండేటువంటి చైనాకి కానీ పాకిస్తాన్కి కానీ ఒక గుణపాఠం చెప్పింది భారత ఆర్మీ. ప్రపంచ దేశాలకి అలాగే అంతర్జాతీయ సమాజానికి భారతదేశం ఒక బలమైనటువంటి ఆర్మీని కలిగి ఉంది, బలమైనటువంటి రక్షణ వ్యవస్థని కలిగి ఉంది అనేటువంటి సంకేతాన్ని చాలా బలంగా ఇవ్వగలిగింది ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా. కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో చైనాను కూడా నిలువరించాలి భారతదేశం. పాకిస్తాన్ అనేది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా చితికిపోయినటువంటి దేశం. అక్కడ ఉండేటువంటి అనిశ్చిత పరిస్థితులు అనేకం ఉన్నాయి. అమెరికా అండలేకపోతే ఒక్క క్షణం కూడా ఆ దేశం ప్రపంచ పటంలో కనిపించదు. కానీ చైనా విషయం భిన్నమైనది. చైనా ఆర్మీ బలమైనటువంటి ఆర్మీ. చైనాలో అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆ దేశానికి సంబంధించిన ఆర్మీ వాడుతుంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రపంచ దేశాలకి అలాగే అంతర్జాతీయ సమాజానికి తెలుసు. కానీ ఇప్పుడు ఇస్రో ప్రయోగిస్తున్నటువంటి RISAT 1B అనేది చైనాను కూడా కలవరపెడుతుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు సరిహద్దులను దాటుకొని చైనా అనేక సందర్భాల్లో వచ్చింది. దాని మీద రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. విపక్షాలేమో చైనా చాలా వరకు లోపలికి వచ్చింది, భారత భూభాగాన్ని ఆక్యుపై చేసింది అని చెప్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి పక్షమేమో లేదు, చైనా ఒక అంగుళం కూడా ఆక్యుపై చేసుకోలేదని చెప్తూ ఉన్నారు. పార్లమెంట్ వేదికగా, పార్లమెంట్ బయట. వాస్తవం ఏంటో ఎవరికి తెలియదు. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఎవరు సరిహద్దుల్ని దాటి యువతలకు రాకుండా అటు పాకిస్తాన్ ఆర్మీ కానీ ఇటు చైనా ఆర్మీ కానీ శాటిలైట్ RISAT 1B అనేది పనిచేస్తుంది, ఇమీడియట్గా భారత ఆర్మీని అలర్ట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇస్రో చెప్తుంది. ఇస్రో ప్రధానంగా ఇప్పటికే 10 శాటిలైట్లని ఆపరేట్ చేస్తుంది భారత ఆర్మీ కోసం. భారత ఆర్మీకి ఎప్పటికప్పుడు ఈ శాటిలైట్ల ద్వారా సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో శత్రు దేశాలుగా లేదా ప్రత్యర్థి దేశాలుగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా ఇస్తూ ఉన్నాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో రాత్రి సమయాల్లో కానీ లేదా దట్టమైనటువంటి మేఘాలు ఉన్నప్పుడు కానీ లేదా పొగమంచు కురుస్తున్నప్పుడు కానీ లేదా రాత్రి వేళల్లో కానీ మిస్ అవుతున్నాయి. వాటిని అనుకూలంగా మలుచుకొని ఇప్పుడు పాకిస్తాన్ కానీ చైనాకు సంబంధించిన ఆర్మీ కానీ భారత భూభాగంలోకి కొంత జరగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అలాంటివి జరగకుండా ఉండడానికి రాత్రి వేళ కానీ పొగమంచు ఉన్నప్పుడు కానీ భారీ వర్షాల సమయంలో కానీ మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు కానీ రాత్రి వేళల్లో కానీ ఎప్పుడైనా సరే 24/7 ఖచ్చితమైనటువంటి హై రెజల్యూషన్ తోటి కూడినటువంటి పిక్చర్స్ని ఇవ్వడానికి శాటిలైట్ RISAT 1B పనిచేస్తుంది. అందుకే మే 18వ తారీఖున చైనా భారతదేశంలో ఉండేటువంటి ఇస్రో ఏం చేస్తుంది అనే దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎందుకంటే చైనాకు సంబంధించిన కదలికలను కూడా పసిగట్టడానికి ప్రత్యేకంగా ఈ శాటిలైట్ని ఇస్రో ప్రయోగిస్తుంది. పైగా హై రెజల్యూషన్ ఉండేటువంటి శాటిలైట్ ఇది. ఇమేజెస్ని స్పష్టంగా పంపించేటువంటి శాటిలైట్. రాత్రి లేదు, పగలు లేదు, అన్ని వేళలా 24/7 చైనాకు సంబంధించినటువంటి కదలికల్ని, చైనా ఆర్మీకి సంబంధించిన కదలికల్ని ఎగ్జాక్ట్గా భారత ఆర్మీకి చేరవేయడానికి ఉపయోగపడేటువంటి శాటిలైటు ఇప్పుడు C-16 ద్వారా ట్రావెల్ చేయబోతుంది మే 18వ తారీఖున. మే 18వ తారీఖున చైనాకి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం టెక్నాలజీ పరంగా ఎంత హై హ్యాండ్లో వెళ్ళిపోతుందో, ఎంత దూసుకుపోతుందో చెప్పేటువంటి రోజు ఆ రోజున. ఆ విషయాన్ని ఇస్రో చైర్మన్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఇప్పటి వరకు సాంకేతిక పరంగా బాగా బలంగా ఉంది భారత ఆర్మీ అని చెప్పి ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ప్రయోగించేటువంటి RISAT 1B అనేది మరొక లెవెల్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో భారత ఆర్మీకి మరో బలమైనటువంటి శాటిలైట్ అండగా నిలవబోతుంది. తీర ప్రాంతం వెంబడి కానీ ఉత్తర భారతదేశ సరిహద్దుల్లో కానీ మొత్తం సముద్ర మార్గంలో కానీ ఏదైనా సరే క్లియర్గా పిక్చర్స్ని అందించడానికి. సో దీంతో చైనా కూడా పాకిస్తాన్తో పాటు, ఎలాగో పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తోటి బలహీనమైంది అని చెప్పి అర్థమైపోయింది.
చైనా బలంగా ఉందనేటువంటి ఒక అభిప్రాయం ఉంది అంతర్జాతీయ సమాజానికి. అందుకే దాన్ని నిలువరించడానికి ఇలాంటి శాటిలైట్ను ఇస్రో ప్రయోగిస్తుంది. మరి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ శాటిలైట్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ శాటిలైట్ సమాచారాన్ని అయితే ఇవ్వగలదు, కానీ చైనా ఆర్మీని అడ్డుకోగలదా అంటే ఇచ్చేటువంటి ఇమేజెస్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా టార్గెట్లను ఇవ్వగలదు. భారత ఆర్మీ ఆ టార్గెట్లు దిశగా వెళ్ళగలదు అనేది ఆపరేషన్ సింధూర్ ద్వారా స్పష్టమైంది. కాబట్టి చైనాకు కూడా ఈ శాటిలైట్ ప్రయోగం అనేది ఒక హెచ్చరిక అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.